హాయ్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెడతారా అని చాలామంది ఎదురు చూస్తుంటారు, ఎస్పెషల్లీ యూట్యూబర్లు. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు దాదాపు 3-4 సార్లు దొరికేస్తారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా 3-4 సార్లు దొరికేస్తారు ఆయన. అంటే బహుశా ఆయనకు అవగాహన లేక, లేకపోతే అలవాటు లేక, ఆయన అధికారంలో ఉన్నంతకాలం కేవలం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించినట్టుగా ఒక నలుగురిని పిలుచుకోవటం, మాట్లాడడం, ఇంకా తిరిగి క్వశ్చన్లు కూడా తీసుకోవడం ఉండదు. ఈసారి కూడా దొరికిపోయాడు అట్లా. $9 72,000 అంట. $9 చోరీ చేస్తే పరకామణిలో 72,000, ఆఫ్టర్ ఆల్ 72,000, $9 చోరీ చేశాడు ఆయన, అంటే 72,000 అని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పగానే అందరూ నవ్వుకున్నారనమాట. అంటే $9 72,000 ఎట్లయితుంది సార్ అనేసి. ఇవాళ డాలర్ విలువ ₹90, అంటే 810 రూపాయలు అవుతుంది. కానీ ₹72,000 ఎట్లా అవుతుంది? వాస్తవానికి $900 అతను తీసుకున్నాడు అనమాట. ఆనాటి విలువ ప్రకారం దాదాపు ₹70,000 దాకా వస్తుంది. సో చిన్న చిన్న మిస్టేక్సే, కానీ ఆయన ఏదో చెప్పాలనుకొని ఏదో చెప్పేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, $9 తీసుకున్న వ్యక్తికి ఆయనకి శిక్ష పడ్డానికి ఆయన మీద కంప్లైంట్ వెళ్ళింది. కంప్లైంట్ వెళ్ళంగానే దాని మీద లోక్ అదాలత్ నుంచి అన్నీ కూడా టెక్నికల్గా కరెక్ట్గా జరిగినాయి. ఆ వ్యక్తి, ఆ దోపిడీ చోరీ చేసిన వ్యక్తి రవికుమార్ ఎవరి 14 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి రాశారట. చాలా విచిత్రంగా అనిపిస్తలేదు ఇది? ఒక ₹72,000 చోరీ చేస్తే 14 కోట్ల ఆస్తులు ఇచ్చేస్తాడా? ఎక్కడ ఏం జరిగింది అనేది విచారణ చేయొద్దా? ఇది సహజమైన పరిణామంగా లేదుగా. మనకి ₹72,000 చోరీ చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వటం అంటే ఏం జరిగి ఉంటుంది? ఆ రోజు లోక్ అదాలత్ చేయటానికి చాలా తాపత్రయపడిన వైవి సుబ్బారెడ్డిని ఎందుకు విచారించకూడదు? వైవి సుబ్బారెడ్డిని విచారించేస్తున్నారు, అదేదో పెద్ద తప్పు అయినట్టు. అంటే తప్పులు వెనకేసుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటంటే, ప్రజల్లో ఆయన విశ్వాసం కోల్పోతున్నారు. కనీసం ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ ఆయన పిలిపించుకోవాలి. మీరు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందో లేదో తెలియట్లా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీరు వెనకేసుకొస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎవరికి కూడా ఎటువంటి సానుభూతి లేదు. జంట హత్యల కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నారు, ఆయన సోదరుడు. సో అదొకటి సరే, ఇది తప్పుడు కేసు అని మీరు అనుకుందాం. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చర్యలు ప్రపంచం మొత్తం చూసింది కదా. ఎన్నికలప్పుడు ఎంత దౌర్జన్యం చేశాడు ఆయన. దొరికిన వాడిని దొరికినట్టు వాళ్ళ సోదరులు కొట్టారు కదా. సో ఆ నియోజకవర్గాలకు వెళ్ళి అడిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురాగతాలను కథలుగా చెప్తారు. మరి అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీరు వెనకేసుకొస్తున్నారు. పరకామణి చోరీ కేసును వెనకేసుకొస్తున్నారు. లడ్డూ కల్తీ వ్యవహారాన్ని వెనకేసుకొస్తున్నారు. సో ఈ రకంగా ఒక్కొక్కరిని, అలాగే జోగి బ్రదర్స్ని వెనకేసుకొస్తున్నారు. ఒక్కొక్కరిని ఎవరిని వెనకేసుకొస్తున్నారు? కనీసం తప్పు చేసిన వాడిని శిక్షించడం మాని, మీ దగ్గర కనీసం మీ హయాంలోనైనా జోగి రమేష్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆ నానా మాటలు అన్నప్పుడు ఇది తప్పు అని చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళకి పదవులు ఇచ్చారు. పోసాని కృష్ణమురళికి పదవులు ఇచ్చారు. మీరు అంటే పొరికి పిల్లల్ని తయారు చేశారు. ఒక పెంకి పిల్లలు, పొరికి పిల్లలు, అంటే చెడిపోయిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు సరిగా చదువుకోకుండా పాడైపోయారు పిల్లలు అంటారు కదా, చెడు సావాసాలు చేసి. అలాగా జగన్మోహన్ రెడ్డి ఒక తండ్రి స్థానంలో ఉండి తన పిల్లలందరినీ కూడా, అంటే తన ఎమ్మెల్యేలను కావచ్చు, తన నాయకుల్ని కావచ్చు, ఆ రకంగా పెంచి పోషించాడు. ఇవాళ వాళ్ళని సమర్థించాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆయనే పెంచి పోషించాడు కాబట్టి. ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పెడుతున్న వాటి మీద పెద్దగా ప్రజలకు ఫోకస్ రావట్లా. రీజన్ ఏంటంటే, వాళ్ళని వెళ్ళి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. బాగా అయింది అనుకుంటున్నారు. ఎవరి మీద కేసు పెడితే వీడికి బాగా అయిందిలే అనుకుంటున్నారు. మీరు 11 రావడానికి కూడా కారణం ఇవే అని చెప్పేసి మీరు గమనించలేకపోతున్నారు. ఇవాళకి కూడా చివరికి ఇవాళ పరకామణి కేసులో ఒక విచిత్రమైన సంఘటన. ₹72,000 చోరీ చేసిన వాడు 14 కోట్ల రూపాయలు తిరిగి టీటీడీకి ఆస్తులు రాసిచ్చాడంటే సంథింగ్ ఫిషీ కదా, ఏదో జరుగుతోంది కదా. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్ట్రాటజిస్ట్ని ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందేమో. ఆయన సొంతంగా ఆలోచించే ఆలోచన శక్తిని బహుశా కోల్పోయినట్టుగా నాకు అనిపిస్తోంది.